వందనములు తెలియజేస్తున్నాను. ఈ సమయమును దేవుడిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క దినమున కొరకు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుత రీతిలో అయ్యా తండ్రి, నీ యొక్క కృప, నీ యొక్క కనికరమును దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, కావలసిన వర్తమానము నీ ప్రియులకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చూస్తున్న ప్రతి బిడ్డను అయ్యా తండ్రి, లైవ్‌లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి, ఆశీర్వదించి మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కావలసిన నీ యొక్క వర్తమానము ద్వారా వారితో మాట్లాడి మీరే సంధి చేసి నీ యొక్క కృపల చేత భద్రపరచుకొనమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ దినమున ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే థాంక్స్ గివింగ్ సండేగా ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని పరిశుద్ధమైన వారలారా. ఇక్కడ చూస్తూ ఉంటే దేవుడి సన్నిధిలో మనకు కనిపిస్తూ ఉన్నది ఏంటిది అనంటే, మనము దేవుని వారమై ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో మనలను మనము సిద్ధపరచుకున్నప్పుడు దేవుడి యొక్క కృప, కాపుదల, భద్రత మనకు కనిపిస్తూ ఉంది. అనుదినము మన జీవితాలలో చూస్తూ ఉంటే మనము ఏ రకంగా ఉన్నాము, లేదా దేవుడి సన్నిధిలో ఏ విధంగా మనలను మనము సిద్ధపరచుకుంటూ ఉన్నాం అనంటే, 100వ కీర్తనలో మొదటి వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటిది మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట అనంటే, చూద్దాం ఒక్కసారి 100వ కీర్తనలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. కృతజ్ఞత అనగా ఇందులో మనకు 2 విషయాలు మనకు కనిపిస్తూ ఉంది. ఒకటి ఏంది అనంటే యెహోవాకు ఉత్సాహధ్వని చేయుట. మనము సంతోషంగా ఉన్నప్పుడు మనకు ఉత్సాహధ్వని అనేది కలుగుతూ ఉంది దేవుని పరిశుద్ధమైన వారలారా. తర్వాత సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటిది ఈ యొక్క ఉత్సాహగానము? ఎందుకు ఈ యొక్క ఉత్సాహగానము మనం చేయవలసినది అనంటే, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్న మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. 105వ కీర్తనలో మొదటి వచనంలో చూడగలుగుతుంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఇక్కడ చూసుకుంటూ ఉన్న మాటలో మనకు కనిపిస్తూ ఉన్న అర్థము కృతజ్ఞతాస్తుతులు. అంటే దేవుడు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకొని, మనము కృతజ్ఞతగా ఆయనకు అర్పించుకొనవలసిన అవసరము ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధమైన వారలారా. కృతజ్ఞత అంటే మనము మనకు ఏదైతే ఎవరైతే సహాయం చేస్తారో దానిని జ్ఞాపకం చేసుకొని తిరిగి వారికి ఒక కృతజ్ఞత భావము అంటే వారికి మనము చేయగలిగినది చేయడమే కృతజ్ఞత యొక్క ముఖ్య ఉద్దేశం అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మనము దేవుడు మనలను దినదినము మనకు ఆహారం ఇస్తూ ఉన్నాడు. ఆయన తగిన కాలంలో ఆహారం ఇస్తూ ఉన్నాడు. సమృద్ధికరమైన ఆరోగ్యమునిస్తున్నాడు, ఐశ్వర్యమునిస్తున్నాడు. ప్రతిది కూడా ఆయన దినదినము ఆయన చేసి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇందులో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన యొక్క నామమును ప్రకటించడానికి మనలను మట్టిలో ఆయన కప్పి పెట్టలేదు. కానీ మనము మట్టి పైన ఉండడానికి దేవుడు అవకాశమునిచ్చినాడు. అంటే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా వాడిని చేస్తివి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని పరిశుద్ధమైన వారలారా, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క కృతజ్ఞత భావము కలిగి మనము జీవించినప్పుడు మనలను దేవుడు అనుదినము మనకు ఏదైతే అవసరమై ఉంటూ ఉందో అది ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దేవుని పరిశుద్ధమైన వారలారా. ఇక్కడ 104వ కీర్తన 33వ వచనంలో చూస్తుంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఎందుకు అనంటే 34వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును. నేను యెహోవా యందు సంతోషించుదును. చూడండి, ఆయన యందు సంతోషించే అనుభవంలోనికి మనం రావాల్సినది అని దేవుని వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని పరిశుద్ధమైన వారలారా. ఈ దినమున మనం చూస్తూ ఉంటే జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి అని అన్నప్పుడు మనము ఆయన జనములలో మనము ఆ కార్యములు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాం. కానీ జనులు హేళన చేస్తూ ఉంటారు. అయ్యో, ఇది చేశారు, అది చేశారు అని హేళన చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే వారికి తెలియదు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుడి యొక్క శక్తి అయ్యుంటూ ఉందని
జ్ఞాపకం చేస్తున్నాను దేవుని పరిశుద్ధమైన వారలారా. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, ఇక్కడ ఎందుకు ఈ యొక్క కృతజ్ఞత గురించి నేను ఈ దినంన చెప్పదలుచుకున్నాననంటే, మన జీవితంలో ఎన్నో మేళ్ళు దేవుడు జరిగిస్తున్నాడు. అనారోగ్య పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమునిచ్చి, మనలను ఈ యొక్క 9వ నెల మట్టుకు దేవుడు మనల్ని సురక్షితంగా కాచి, దాచి, బలపరిచి నడిపించాడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మిమ్మును గద్ద రెక్కల మీద ఏ విధంగా మోసిందో ఆ విధంగా నేను మోసానని చెప్తున్నాడు దేవుడు. అందుకే మనము దేవుడికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం మన జీవితంలో. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం అనే కాదు కానీ, ఈ యొక్క సంవత్సరాంతం అనే కాదు కానీ, మనము ఎల్లవేళలా దేవుడికి కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు ఆయన సంపూర్ణమైన మేళ్లను మన జీవితంలో చేస్తాడు. అందుకే మనం స్తుతిలో మనలను మనము దేవుడికి సమర్పించుకుంటాం. దేవుని పరిశుద్ధమైన వారముగా దేవుడికి పరిశుద్ధమైన యాగముగా మనలను మనము సమర్పించుకుంటూ దేవుడి సన్నిధిలో మనలను మనము సిద్ధపరచుకుంటూ నడిపించబడుతూ ఉంటామని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఏ విధంగా ప్రకటించాలి ఆయన నామము అనంటే దేవుడి యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. రాజులు రాసిన రాజులకు చూడండి, రాజుల 2వ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ రెండవసారి రాజులు రాసిన గ్రంథం అనుకోవచ్చు, లేదా 2వ గ్రంథమైన రాజులలో మనం చూడవచ్చు. ఇక్కడ 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి. ఇక్కడ చూస్తూ ఉన్నాం. కుష్ఠరోగి ఇక్కడ కనిపిస్తున్నాడు. కుష్ఠరోగి అనకముందు సిరియా రాజు సైన్యాధిపతి అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సిరియా రాజు, సిరియా దేశమునకు రాజైన ఆయన తర్వాత సైన్యాధిపతి అయిన నయమాన్ అనే వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. దేవుని పరిశుద్ధమైన వారలా ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఒక చిన్నది ఇక్కడ దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. చిన్నది ఒక ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తము మనం చూడగలుగుతూ ఉంటే 16వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంది. ఏంటిది అనంటే అక్కడ 7 మారులు మునిగినట్టుగా చూడగలుగుతూ ఉన్నాం. 7 మారులు మునిగి ఆయన స్వస్థత పొందినట్టుగా చూస్తున్నాం. అంతకన్నా ముందు ఒక స్త్రీ అక్కడ ఈ యొక్క ఆహ్, పాప లేదా పని యజమాని ఎడల ఏ విధంగా చేసిందో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుని పరిశుద్ధమైన వారలారా. ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పాప ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎవరు అనంటే 2వ వచనంలో జ్ఞాపకం చూడుతుంది. సిరియానీయులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయుండిరి. వారచట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక్కడ చూస్తూ ఉంటే చిన్నది అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అనంటే ఒక 12 సంవత్సరాలు ఉండవచ్చు. అంటే ఆమెకు ఎంతగా దేవుడి యొక్క జ్ఞానము కలిగిందో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కూడా దేవుడి యొక్క వాక్యము అర్థం కావడానికి మనకు అవకాశం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే చిన్ననాటి నుండే మనము మన యొక్క పిల్లలను అంటే మన జీవితాలలో ఎవరైతే ఉన్నారో వారికి దేవుడిని అలవాటు చేయాలి. మనము కృతజ్ఞత భావము కలిగి మనలను మనము దేవుడి సన్నిధిలో ఏ విధంగానైతే మేలు చేత నింపుతూ ఉన్నాడో దేవుడు, మనము కూడా మన బిడ్డలను అదే విధంగా దేవుడిని ఆరాధించే క్రమంలోనికి తీసుకొని రావాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఇక్కడ చూస్తూ ఉంటే డైరెక్ట్ ఆ పిల్ల పోయి ఆయనతోని చెప్పట్లేదు. ఇక్కడ తన భార్యతో చెప్తూ ఉంది. యజమానురాలితో చెప్తున్నదని దేవుని వాక్యంలో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని పరిశుద్ధమైన వారలారా, ఇక్కడ చూస్తూ ఉంటే కుష్ఠరోగము మాన్పివేయాలని అక్కడ ఆలోచన చేస్తుంది. కుష్ఠరోగము ఏ విధంగా పోతుందని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ 7 మారులు మునుగుమని ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. 7 మారులు మునిగిన తర్వాత పసిపిల్లల దేహము వలనే వారి యొక్క దేహము అయిందని ఇక్కడ 14వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. అదంతా అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి, సిరియా రాజు సైన్యాధిపతి కదా, ఆయన సైన్యాధిపతిగా ఆయన
ఆలోచన చేస్తున్నాడు. నా వద్ద ఇక్కడ చూస్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉన్న మాట ఏంటిదనంటే 16వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొనను అని చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉంటే నిజమైన దైవ విశ్వాసులు ఏ విధంగా కృతజ్ఞతతో ఉంటూ ఉన్నారో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన ఎన్నో హాస్పిటల్స్ తిరిగాడు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆయనకు స్వస్థత కలగలేదు. కానీ దేవుడి నామమున ఎప్పుడైతే ఇక్కడ స్వస్థత కలిగిందో పసిపిల్లల దేహము వల్ల 14వ వచనంలో చూస్తుంటే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై యుండెను. చూడండి, అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కలిసి కూడా దైవ ఆ జనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో దేవుడు తప్ప లోకమంతట మరి ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఇక్కడ చూస్తూ ఉంటే కృతజ్ఞతతో ఆయన సేవకుడి దగ్గరకు వచ్చాడు. కానీ సేవకుడు నిజమైన విశ్వాసముతో దేవుడు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఈ దినమున నీవు నేను ఉంటే ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు బహుమానం పొందాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దైవజనుడు ఆయన తిరిగి బహుమానమును పంపించినాడు. దేవుని పరిశుద్ధమైన వారలారా, ఇది నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే దేవుడు మనకు ఎంతో ఆరోగ్యమునిస్తున్నాడు. ప్రతిదినము దేవుడు మనకు కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తున్నాడు. కానీ మనము దేవుడికి కృతజ్ఞత చెల్లించలేక వెనుక అడుగు వేస్తూ ఉన్నాం. మనకు ఉన్న దాంట్లో నుండి మనం ఇవ్వలేకపోతున్నాం దేవుడికి. ఏదో లేని దానిని మనం చేస్తామని దేవుడిని భ్రమపరుస్తున్నాం. దేవుని యొక్క వాక్యం ఏమని జ్ఞాపకం చేయబడుతుంది అంటే మీకా గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది, నేను దేమి తీసుకొని వచ్చి నిన్ను దర్శించదని ప్రభు అన్నప్పుడు విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలులని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని పరిశుద్ధమైన వారలారా, ఏంటిదనంటే మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నదని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఈ దినం నీ ధనము అక్కరకు రాదు, నీ ఐశ్వర్యము అక్కరకు రాదు, నీకు ఏది ఉన్నా కూడా దేవుడి సన్నిధిలో అక్కరకు రాదు. కానీ మనము దేవుడి సన్నిధిలో సమర్పించుకున్నప్పుడు విరిగి నలిగిన హృదయముతో దేవుడి చెంతకు చేరినప్పుడు, మనము దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు సంపూర్ణమైన చిత్తమును మనము నెరవేర్చిన వారమైతామని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ధనమును ప్రేమిస్తే దైవ సేవకులు ఇక్కడ చూస్తూ ఉన్నాం, దైవ సేవకుడు ప్రేమించలేదు. కానీ దైవ సేవకుడి యొక్క అసిస్టెంట్ గా ఉన్న గేహాజీ గారు ఇక్కడ దానిని తీసుకుని వచ్చి దానిని చూడండి, ఇక్కడ చూస్తూ ఉన్నాం 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో చూడగలుగుతూ ఉంటే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ సిరియానుయుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవముతో నేను పరుగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందునని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నాడు అన్నాను. చూడండి, అసిస్టెంట్ గా ఉన్నవారు ఇంతగా ఈ విధంగా ఆశపడవద్దని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే ధనమును ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ ధనమును ప్రేమించి ఏం చెప్తున్నాడు అనంటే, నా యజమానుడు చెప్పాడు, మా యొక్క ప్రెస్బిటర్ గారు లేదా నా పైన అధికారిగా ఉన్న దైవజనుడు చెప్పాడని ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఇక్కడ గేహాజీ అబద్ధము చెప్పి దానిని తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే 26వ వచనం 27వ వచనంలో చూస్తుంటే, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చిన నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ హెచ్చరింపు కలుగుతూ ఉంది. ఆయనతో దైవజనుడిగా ఉన్న వ్యక్తి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, ఎందుకు నా మనస్సు నీతో రాలేదా, ఎందుకు నీవు దానికి ఆశపడుతున్నావు అని అన్నప్పుడు అక్కడ చూడండి, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి
అతనికి నీ సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. మనుషుని ప్రేమించవద్దు అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. లోక ఆశలను ప్రేమించి గేహాజీ ఇక్కడ ధనమును సంపాదించుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే ధనమును ప్రేమిస్తూ నష్టపోయాడు. ఆరోగ్యముతో ఉండకుండా అనారోగ్యమును తెచ్చుకున్నాడు. ఈ దినమున దేవుడితో నీవు ఏ విధంగా ఉంటూ ఉన్నావు? దేవుడి యొక్క సన్నిధిలో మనము ఏ విధంగా ఉంటూ ఉన్నాం? అందుకే దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. 103వ దావీదు కీర్తనలో జ్ఞాపకం చేయబడుతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా అని అంటున్నాడు. ఈ దినమున మనతో మనము మనుషులముగా ఉన్నాం. మన మనసులతో మనము చెప్పుకుంటూ ఉన్నామా? ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, మన ప్రాణముతో మనం చెప్పగలుగుతున్నామా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఎందుకంటే ఆయన తినడానికి అన్నము ఇచ్చాడు, వస్త్రములు ఇచ్చాడు, ప్రతిదీ ఇచ్చాడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మనం దినదినము చూస్తూ ఉన్నాం. మనము దినదినము దేవుడిలో ఆశీర్వదించబడుతూ ఉన్నాం. మన శత్రుల విషయంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మంచి వర్షంలో అనుగ్రహిస్తున్నాడు. ప్రతిదీ కూడా దేవుడు అనుదినము కావలసిన ప్రతిదీ అనుగ్రహిస్తున్నాడు. కానీ మనము దేవుడి సన్నిధిలో ఒప్పుకోకుండా, మనము సిద్ధపరచుకోకుండా దేవుడి యొక్క సన్నిధిని అనుభవించాలని ఆశపడుతున్నామా? ఒక్కసారి మనము ఈ దినమున మనము దేవుడి సన్నిధికి ఏమి తీసుకొని వెళ్తూ దేవుడిని దర్శిస్తూ ఉన్నాము? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము దేవుడిని దర్శించడానికి మనలను దేవుడి సన్నిధిలో సిద్ధపరచుకుంటూ ఏ విధంగా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం? ఒక్కసారి మనము దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా, ఆయన ఎప్పుడు కూడా మన పైన కోపించేవాడు కాదు. 103వ కీర్తనలో జ్ఞాపకం చేయబడుతుంది. నా అంతరంగమునున్న సమస్తమా, అంటే మన లోపలున్న ప్రతి అవయము కూడా దేవుణ్ణి స్తుతించే విధంగా ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనము మృతుల లోకంలో లేము. మనల్ని మృతికి దేవుడు అప్పగించలేదు. మనలను దేవుడు భూలోకములోనే ఉంచాడు. అంటే మనము భూమి పైన ఉన్నాము, కానీ భూగర్భములో మనం దాచబడలేము. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని పరిశుద్ధమైన వారలారా. అందుకే నా అంతరంగమునున్న సమస్తమా, మన అంతరంగములో ఉన్న సమస్తముతో దేవుడిని, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించవలసిన వారమని జ్ఞాపకం చేస్తున్నాను. 3వ వచనంలో చూస్తే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేస్తున్నాడు, ప్రతిదినము ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రతి క్షణం మనం వాహనములతో వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు కాపాడుతున్నాడు. మనం చీకట్లో పడుకున్నప్పుడు మనల్ని కాపాడుతున్నాడు. జలములలో పడి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రతిదినము దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు. మనల్ని దినదినము ఆయన నడిపిస్తూ ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. మనలను సమాధిలో నుండి కూడా దేవుడు కాపాడుతున్నాడు. సమాధిలోనికి వెళ్లకుండా మనలను దినదినము దేవుడు కాపాడుతున్నాడు. దేవుని పరిశుద్ధమైన దినముగా మనము ఈ దినమును జ్ఞాపకం చేసుకొని దేవుడి ఎదుటకు మనము కృతజ్ఞత కలిగి, మనము దేవుడి సన్నిధిలో కృతజ్ఞత భావముతో దేవుడిని వెదికినప్పుడు ఆయన సంపూర్ణమైన చిత్తమును మన పట్ల జరిగిస్తారని ప్రభు పేరట జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి తలలు వంచి మనము దేవుడి సన్నిధిలో సిద్ధపరచుకుంటూ ప్రార్థించుకుంటూ దేవుడి సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క ఘనమైన, నిత్యమైన, పరిశుద్ధ, ఔన్నత్యమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, మా జీవితంలో మీరు చేసిన మేళ్లను బట్టి, అయ్యా తండ్రి, మా యొక్క కుటుంబంలో మీరు చేసిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, ఈ దినమున మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ యొక్క కృప, ఆరోగ్యం ఉన్నదంటే కేవలం నీ యొక్క కృప, ఐశ్వర్యం ఉన్నదంటే కేవలం నీ కృప ప్రభా. అయ్యా తండ్రి, ఏది ఉన్నను నీ కృప తండ్రి, నీకు స్తోత్రం. నీ కృప నీ యొక్క కృపతో అయ్యా తండ్రి దినదినము కావలసిన నీ యొక్క సన్నిధితో నింపుతూ భద్రపరుస్తూ అయ్యా తండ్రి కావలసిన వర్తమానము చేత మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, ధనమును ప్రేమించే వారముగా ఉండకుండా నీ ఎడల కృతజ్ఞత కలిగి జీవించే అనుభవంలోనికి నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి, నీ యొక్క కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు. లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు వరుసన మీరు దీవించండి ప్రభా. అయ్యా తండ్రి, చూచి వెళ్ళిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా.
అయ్యా, వారి హృదయములతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీ యొక్క కృపలో అయ్యా తండ్రి మీరు భద్రపరుచుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేయర్ రిక్వెస్ట్‌లు పంపించిన అయ్యా తండ్రి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి లైవ్‌లో మా కొరకు ప్రార్థించండి అని చెప్పిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావాల్సిన అక్కర్లు, అవసరతలు, ఆరోగ్యము, నీ యొక్క క్షేమమును దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి హతసాక్షులుగా అయ్యా తండ్రి నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి కుటుంబాలకు ధైర్యమును దయచేయండి ప్రభా. ఓదార్పును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి కోత ఎంతో విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్ది మంది అయి ఉంటున్నారు ప్రభా. నీకు స్తోత్రం. అయ్యా తండ్రి నాయన సరి అయిన అయ్యా తండ్రి నాయకత్వంలోనికి నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి దేశములను అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. సమాధాన స్థితిని దయచేయండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి నాయన వాతావరణము అననుకూలతతో ఎంతో మంది నష్టపోతున్నారు ప్రభా. అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి నీ యొక్క కాపుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా అయ్యా తండ్రి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నావు. పట్టణమును కాపాడని ఎడల కాపాడువాడి ప్రయాసము వ్యర్థం. కావలి వారి దన్నావు. ఎక్స్‌క్యూజ్ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి కావలి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. అత్యంత పరిశుద్ధుడవు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జలుబుల చేత ఎంతమంది బాధపడుతున్నారో ప్రభా. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా. క్యాన్సర్ చేత ఎంతమంది బాధపడుతున్నారు ప్రభా. అయ్యా తండ్రి జోసెఫ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి మీ యొక్క నాయన అయ్యా తండ్రి సిక్నెస్‌లో అయ్యా తండ్రి నీ యొక్క బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అదే విధంగా ఎంతమంది అయితే ఆర్థికంగా నష్టపోయి ఉన్నారో ప్రభా, అటు బిడ్డలతో మీరు నాయన మీ యొక్క ధైర్యమును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడానికి నీ యొక్క కృప, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క సమృద్ధి, నీ యొక్క కృప చేత నింపి దీవించి బలపరుస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరి కొరకు ప్రార్థించడానికి ప్రత్యేకమైన దేవుడి యొక్క సన్నిధిలో ఈ యొక్క కింద స్క్రోల్ చేయబడుతున్న నంబర్స్‌కు మీరు తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ యొక్క పనులను, మీరు చేస్తున్న ప్రతి దాన్ని దేవుడు దీవించి, ఆశీర్వదించి నూరంతలుగా మేలు చేత ఫలించబడడానికి దేవుడు తన కృపను మీకును, కుటుంబాలన్నిటికిని అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్.